హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఆర్‌బీఐ నుండి కొత్త రూల్స్ అయితే రావటం జరిగింది. సో, మరి ఆ రూల్స్ ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు ఆర్‌బీఐ మరియు ప్రభుత్వం జారీ చేసిన ముఖ్యమైన సూచనలు, పూర్తి వివరాలు ఇవే. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం పెన్షన్ అనేది ఎంతో కీలకం. పెన్షనర్ల సౌకర్యార్థం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ మరియు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను మరియు వెసులుబాటును తీసుకొస్తూనే ఉన్నాయి. అయితే చాలామంది పెన్షనర్లు తమ ఖాతాలో డబ్బును విత్‌డ్రా చేసుకోకుండా అలాగే ఉంచితే ఏమవుతుందో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఇతర ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇక్కడ చూద్దాము. మొదటిది డీఎన్ఎస్ రిలీఫ్, డీఆర్ పెంపుపై బ్యాంకులకు ఆదేశాలు. ప్రభుత్వం పెన్షనర్లకు చెల్లించే డీఎన్ఎస్ రిలీఫ్, డీఆర్ రేటును పెంచినప్పుడు ఆ పెరిగిన మొత్తాన్ని వెంటనే పెన్షనర్ల ఖాతాలో జమ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకులు ప్రభుత్వం నుండి తదుపరి ఉత్తర్వుల కోసం ఎదురు చూడకుండా అప్డేట్ అయిన రేట్ల ప్రకారంగా పెన్షన్ మరియు ఎరియర్స్‌ను వెంటనే చెల్లించాలి. దీనివల్ల పెన్షనర్లు తమకు రావాల్సిన పెరిగిన డబ్బు కోసం బ్యాంకు చుట్టూ తిరిగే పని తప్పుతుంది. రెండోది పెన్షన్ ఖాతాలో డబ్బు అలాగే ఉంచితే ఏమవుతుంది? ఇది చాలా ముఖ్యమైన విషయమండి. చాలామంది వృద్ధులు తమ పెన్షన్ డబ్బును ఖర్చు చేయకుండా బ్యాంకులోనే దాచుకుంటారు. కానీ ఎక్కువ కాలం పాటు ఖాతాలో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే సమస్యలు రావచ్చు. ఒకవేళ పెన్షన్ ఖాతాను 6 నెలల నుండి సంవత్సరం రోజుల పాటుగా ఎటువంటి డబ్బులు విత్‌డ్రా చేయకపోయినా లేదా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరపకపోయినా బ్యాంకులు ఆ ఖాతాను ఇన్యాక్టివ్ పనిచేయని ఖాతాగా గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖాతాలో కదలిక లేకపోతే పెన్షనర్ మరణించి ఉండవచ్చు లేదా ఆచూకీ లేరని భావించి ప్రభుత్వం పెన్షన్ జమ చేయటం నిలిపివేయవచ్చు కూడా. మరి అలా జరిగితే ఏం చేయాలి? పెన్షనర్లు క్రమం తప్పకుండా అలా జరగకుండా చూసుకోవాలంటే, క్రమం తప్పకుండా బ్యాంకు నుండి కొంత మొత్తాన్ని డబ్బులు విత్‌డ్రా చేయటము, ఏటీఎంలు వినియోగించుకోవడము, అంటే ఏటీఎం ద్వారా డబ్బులు తీయడం లేదా చెక్కుల ద్వారా లావాదేవీలు జరపడము, లేదంటే ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏమైనా ఆహ్, ట్రాన్సాక్షన్స్ చేయటము చేస్తే దీనివల్ల ఖాతా అనేది యాక్టివ్‌గా ఉంటుంది. ఇక మూడోది 70 ఏండ్లు పైబడిన వారికి ఇంటి వద్దే బ్యాంకింగ్ సేవలు. వయోభారంతో బ్యాంకులకు రాలేని వారి కోసం ఆర్‌బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు, వికలాంగులు లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్లకు బ్యాంకులు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందించాలి. సో, దీని ద్వారా వారి ఇంటి వద్ద నుండే లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించవచ్చు మరియు నగదును కూడా పొందవచ్చు. నాలుగోది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సదుపాయం. పెన్షనర్లు తమ పెన్షన్ నిరంతరాయంగా పొందాలంటే ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అయితే నవంబర్ నెలలో, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అయితే జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడం తప్పనిసరి. ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా జీవన్ ప్రమాణ్ పోర్టల్ లేదా ఆన్‌లైన్‌లో కూడా దీన్ని సమర్పించవచ్చు. బ్యాంకులు కూడా వీడియో కాల్ సదుపాయం ద్వారా పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్‌ను ధృవీకరణ చేస్తూ ఉన్నాయి. ఐదోది ఫ్యామిలీ పెన్షన్ కోసం కొత్త ఖాతా తెరవనవసరం లేదు. దురదృష్టవశాత్తు పెన్షనర్ మరణిస్తే వారి జీవిత భాగస్వామికి భార్య లేదా భర్తకు వచ్చే ఫ్యామిలీ పెన్షన్ కోసం కొత్త ఖాతాను తెరవాల్సిన పని లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. పెన్షనర్ మరియు వారి జీవిత భాగస్వామి జాయింట్ ఖాతా కలిగి ఉంటే అదే ఖాతాలోనే ఫ్యామిలీ పెన్షన్ జమ చేయబడుతుంది. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న జీవిత భాగస్వామిపై అనవసర ఒత్తిడి తగ్గుతుంది. కేవలం మరణ ధృవీకరణ పత్రం మరియు అవసరమైన పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది. పెన్షనర్లు తమ ఖాతాను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంచుకోవాలి. నెలవారీగా కనీసం చిన్న మొత్తాన్నైనా విత్‌డ్రా చేస్తూ ఉండండి. అలాగే ప్రభుత్వం కల్పిస్తున్న ఇంటి వద్దే డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్‌నైతే వినియోగించుకొని సురక్షితంగా ఉండండి.